9 పైసలకి ఎవరు ప్రభుత్వ సంస్థలకు అయితే 4 కోట్లు 5 కోట్లకి ఇస్తారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకైతే మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేస్తామని చెప్పి ఆ పక్కన కొనిపిస్తారు కొన్ని వందల ఎకరాలు. బాలకృష్ణ మొన్న కొనిపించారు కదా, దాని ల్యాండ్ పూలింగ్ లో తీసుకొని ఇస్తారు. సో క్లియర్ గా ఇక్కడ చేస్తే లోకేష్ మొన్న ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చినటువంటి సార్ TCS essentially takes the land for 99 paise and sets up a development center in Vizag. Just to be clear, Shireen, this is actually a sale of land at 99 paise. And this project of TCS is expected to create close to 12,000 IT jobs in Visakhapatnam, which is the IT. మొత్తం సేల్ చేసాము క్లియర్ గా చెప్పింది నారా లోకేష్. 99 పైసలకు అమ్మేశామని చెప్పాడు. దాని ప్రకారం ఈరోజు జీవో వచ్చింది. కాకపోతే 12,000 ఉద్యోగాలు వస్తాయి అన్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో 12,000 మందికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఇస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు 75% ఇవ్వాలి. 100% జాబుల్లో 75% ఏపీలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలంటే కోర్టులకు వెళ్ళి మీరు 75% పెడితే ఏ పారిశ్రామికవేత్త ఇక్కడికి వస్తాడని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి వీళ్ళు అంటే దీంట్లో 2,000 3,000 ఉద్యోగాలు కూడా ఏపీ వాళ్ళకి రావు. ఏది మీరు 2,200 కోట్ల విలువైన భూమి ఎకరం 100 కోట్ల పైన ఉంటుంది. వీళ్ళు అలాట్ చేసినటువంటి ఏదైతే ఆ రిషికొండ ఐటీ సెక్టార్ లో ఎకరం 100 కోట్ల పైన అంటే 2,200 కోట్ల విలువైన భూమిని 99 పైసలకు దారాదత్తం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం. ఇది రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు కూడా గమనించాలి.